హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను ఎగ్ అండ్ ప్రాన్స్ కర్రీ అయితే చేశాను అనమాట. చాలా బాగా టేస్టీగా వచ్చింది ఇది కర్రీ అయితే. ఇది కూడా మీతో ఒకసారి షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఈ ప్రాన్స్ ఎగ్ కర్రీ వచ్చేసి నేను తక్కువగా చేశాను అనమాట. రేర్గా చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత అనుకోవచ్చు, చాలా సంవత్సరాల తర్వాత అయితే చేస్తున్నాను అనమాట. రొయ్యలను అయితే ఫస్ట్ తెచ్చిన తర్వాత కొంచెం నూనె వేసి, కొంచెం పసుపు ఉప్పు వేసి ఈ విధంగా ఆవగించుకోవాలన్నమాట. ఆవగించి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొద్ది రోజుల వరకు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఆవగించి పెట్టుకున్న రొయ్యలు, కోడిగుడ్లు, ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు తీసుకోవాలన్నమాట. అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు అనమాట. సో ఫస్ట్ అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోండి. నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి ఎండు కొబ్బరి పొడి అయితే వేసాను అనమాట. అలాగే ఇందులోనే 1.5 టేబుల్ స్పూను ధనియాలు అయితే వేసాను. అలాగే ఒక చిన్న టీ స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక చిన్నది చెక్క, 4 లవంగాలు, ఒక చిన్నది యాలక్కాయ వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా పొడి అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే వెల్లుల్లి, కొంచెము అల్లము వేసుకొని ఒకసారి మళ్ళీ దీన్ని కూడా మెత్తగా మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట. సో మెత్తగా ఇలా మసాలా లాగా మిక్సీకి వేసుకోవాలి. మీకు కొంచెం ఇది నలగలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండలి పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్లో ఇదంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లని, ఈ ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే వేసుకొని ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేయాలన్నమాట. మీరు ఎగ్స్ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే గుడ్లు ఇంకా కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 గుడ్లు అయితే వేసుకున్నాను. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ కోడిగుడ్లను తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఎగ్స్ అన్నిటినీ తీసి మంచిగా ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం ఈ విధంగా ఆవగించి పెట్టుకున్నాం కదా, ఆవగించి పెట్టుకున్న ఈ రొయ్యలను అయితే వేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే ఒకసారి అట్లా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయితే చాలు, సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకోండి. అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే కొంచెం వీటికి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ మంచిగా ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు మరియు ఈ రొయ్యలు 2 వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా మసాలా ముద్ద, ఆ మసాలా ముద్దనైతే ఎత్తి దీంట్లో వేసేసుకుందాము. అలాగే ఇందులోనే కొంచెం రుచికి సరిపడా కొంచెం కారం అనమాట. కారం స్పైస్ ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం కారం చూసుకొని వేసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట.
ఈ మసాలా, ఈ కోడిగుడ్లు ప్లస్ ఆ రొయ్యలు వేసాం కదా, పచ్చి రొయ్యలు, అవన్నీ మంచిగా ఆయిల్లో మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఈ మసాలా ముద్ద మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట, లేకపోతే అడుగున మాడిపోతుంది. సో అడుగున మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మిక్సీ జార్లోనే నేను కొద్దిగా వాటర్ అయితే తీసుకొని తిప్పి పోసానండి. దీంట్లో మీకు వాటర్ వచ్చేసి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో ఒకసారి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇందులోనే మనం ఇక్కడ ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కారం అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏదన్నా ఇంకా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువ అనిపించింది, సో కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఈ నాన్ వెజ్ వంటలన్నిటికీ కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో కారం, ఉప్పు కూడా కొంచెం తక్కువ అనిపించింటే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ గ్రేవీలోకి మొత్తం ఈ కారం, ఉప్పు మొత్తం బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా తెరులుతుంది కదా, ఈ విధంగా తెరలేటప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు కోడిగుడ్డు కర్రీ రెడీ అయితే అయిపోయింది. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది నాకైతే. ఆయిల్ కొంచెం తగ్గించుంటే సరిపోయిండేమో. ఓకే, ఇట్స్ ఓకే. ఆఫ్టర్నూన్ లంచ్లోకి మాకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇంకా లాస్ట్లో వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసేసి స్టవ్ ఆపేసుకుంటే సరిపోద్దండి. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ తగ్గించుకొని చేసుకుంటే బాగుంటుంది. వేసుండాలి, కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది నాకు. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే లంచ్ వేడివేడిగా తినేయాలనుకుంటున్నాం. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.